హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈరోజుకి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసిన క్యాండిడేట్స్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పైన మీ యొక్క ఒపీనియన్ లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ముందుగా ఈరోజుకి సంబంధించినటువంటి డిఎస్సి అప్డేట్స్ అయితే చూద్దాము. డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొన్నందున ప్రభుత్వము తక్షణమే డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతి కోరారు. గురువారము కరీంనగర్లోని పలు పాఠశాలల్లో ప్రభుత్వ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఏ దామోదరు తదితర నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇదే డిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము. తెలంగాణ ప్రభుత్వము ఆగమేఘాల మీద డిఎస్సి పరీక్షలు జూలై 18న ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో సిబిటిలో నిర్వహించడం జరిగింది. చాలామంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా కూడా ప్రభుత్వము మాకు టీచర్లు తొందరగా అవసరం ఉన్నది అని హడావిడిగా నిర్వహించింది. అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్తనడకన సాగుతుంది అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. చాలా అభ్యర్థులు రిజల్ట్స్ తొందరగా ఇచ్చి జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి నియామక పత్రాలు అందజేస్తే వారు బడుల్లోకి వెళ్ళి పిల్లలకు పాఠాలు బోధిస్తారు కదా అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్. విద్యాశాఖ మరో డిఎస్సి నోటిఫికేషన్ వేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడింది. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని లెక్కలు తీస్తోంది. ప్రభుత్వం ఆదేశాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే రంగమైతే సిద్ధం చేస్తోంది. ఇక దాదాపుగా 6,000 ఉపాధ్యాయ ఖాళీలు ఈ డిఎస్సి నోటిఫికేషన్లు అయితే ఉండబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా నోటిఫికేషన్ వేసే డిఎస్సిలో ఈ తరగతులను బోధించే అవసరమయ్యే ఉపాధ్యాయుల యొక్క నియామక ప్రక్రియనైతే తీసుకోనున్నారు. అంటే ఈ యొక్క ప్రీ ప్రైమరీకి అవసరమైనటువంటి టీచర్లను ఆ నియామక ప్రక్రియ ద్వారా అయితే తీసుకోనున్నారు. అంటే నెక్స్ట్ డిఎస్సి ప్రక్రియ ద్వారా అయితే తీసుకోనున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీ కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ యంత్రాంగము. అసలైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్స్ నిర్వహించారో ఆ డిఎస్సికి రిజల్ట్సే ఇంకా ఇవ్వలేదు. జిఆర్ఎల్ లిస్ట్ కానీ రిజల్ట్స్ కానీ ఇవ్వకుండా మరో డిఎస్సి నోటిఫికేషన్ వేయడం ఏంటి అని అభ్యర్థుల నుంచి చాలా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఇక దీనికి సంబంధించి మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. డిఎస్సి నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్ నోట్కి సంబంధించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైతే సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి వెబ్ నోట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ హియర్ బై informed to the candidates who are picked up in second spell of for verification of certificates for recruitment to the various non-gazetted categories posts in groundwater department wide notification number 18/2022. The verification certificates is scheduled to be held on 28/9/2024 from 10:30 AM తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి, హైదరాబాద్. సో ఇక్కడ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 28 సెప్టెంబర్ 2024న ఉదయం 10:30 గంటల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి, హైదరాబాద్ అడ్రస్లో కండక్ట్ చేస్తామంటూ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. దీని లింక్ ఈ యొక్క పీడిఎఫ్ వెబ్ నోట్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచాము, మంత్రి కోమటిరెడ్డి వెల్లడి. వివరాలు చూసినట్లయితే గత ప్రభుత్వము 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది. తాము అధికారంలోకి రాగానే పోస్టుల భర్తీపై స్పీడ్ పెంచామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల్లో ఉద్యోగాలు సాధించి ఆర్ఎండ్బి శాఖకు కేటాయించబడినటువంటి 156 మంది ఏడబ్ల్యూలకు గురువారము మాదాపూర్ న్యాక్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన ఘటనలు మనము చూశాము అన్నారు. మీరంతా కొత్తగా ఎంపికై ఉద్యోగాల్లోకి చేరుతున్న ఈ సమయంలో మీరు నిర్మించేది కేవలము రోడ్డో బ్రిడ్జినో భవనమో కాదని, అది లక్షల మంది అవసరాలు తీర్చే ఒక కట్టడము అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఏటీసీలో కొలువుల భర్తీకి కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వము. వాటిలో మంజూరైనటువంటి పోస్టులు 2033, ఖాళీలు 740కి పైమాటే. సరికొత్త ట్రేడ్లకు అనుగుణంగా అర్హత గల ఫ్యాకల్టీ నియామకానికి ప్రణాళిక. ఇక వివరాలు చూసినట్లయితే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగము దృష్టి సారించింది. దాదాపు 10 ఏళ్లుగా ఐటీఐల్లో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు 40% కొలువులు ఖాళీగా ఉన్నట్లుగా ఆ శాఖ వర్గాలైతే చెబుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత వారము కార్మిక ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో ఆదేశించారు. దీంతో ఏటీసీల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెల 2వ వారంలోగా నివేదికలు సమర్పించనున్నారు. ప్రతి ఏటీసీకి పూర్తి స్థాయి ప్రిన్సిపల్. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో 2033 ఉద్యోగాలు మంజూరయ్యాయి. దాదాపు 1500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలున్నట్లుగా సమాచారము. ఈ క్రమంలో ఏటీసీల వారీగా ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలను అధికారులు అయితే సేకరిస్తున్నారు. ఇంకా అఫీషియల్గా ఈ యొక్క ఖాళీలకు సంబంధించి అయితే ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ చూద్దాము. 30న ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా. వివరాలు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ చేసిన వారికి ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టి రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 30వ తేదీన ఉదయం 11 గంటలకు అభ్యర్థులు నేరుగా బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. అసలే ఆలస్యము, ఆపై ఆవేదన. ఉమ్మడి జిల్లాలో 228 మందికి 61 పేర్లతోనే జాబితా. 2008 డిఎస్సి బాధితులకు ఒప్పంద ఉద్యోగాల తీరు. వివరాలు చూసినట్లయితే 2008 డిఎస్సిలో అర్హత సాధించిన ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో ఎస్జిటీలు, గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఉంచినటువంటి ఉమ్మడి జిల్లా జాబితాలో చాలా తక్కువ మంది పేర్లు ఉండగా అందులో అసలైన బాధితుల వివరాలైతే లేవు. బాధితులు 228 మంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 2008 డిఎస్సిలో 970 ఎస్జిటి పోస్టులు భర్తీ చేపట్టగా 2 ఏళ్ల అనంతరం ఫలితాలు వెల్లడించారు. 30% పోస్టులను డిఈడి అభ్యర్థులకు కేటాయించడంతో దాదాపు 228 మంది బీఈడి అభ్యర్థులు నష్టపోయారు. అయితే ప్రభుత్వము తాజా నిర్ణయము ఆనందాన్ని ఇచ్చిన వెబ్సైట్లో ఉంచిన జాబితాలో కేవలము 61 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి అంటూ వాపోయారు.
ఇక దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 2008 డిఎస్సి నిర్వహించినటువంటి సందర్భంగా చివరి నిమిషంలో 30% పోస్టులకు ప్రత్యేకంగా డిఈడి చేసిన వారికి ప్రభుత్వము కేటాయించింది. ఈ నిర్ణయంతో మార్కుల పరంగా ముందున్నటువంటి ఎంతోమంది బీఈడి అభ్యర్థులు నష్టపోయారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పోరాటం చేస్తూనే ఉన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు వీరికి న్యాయం చేస్తానని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన అయితే ఉండనుంది. పార్టీ అధికారంలోకి రావడంతో ఒప్పందం విధానంలో నియామకానికి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ధృవపత్రాల పరిశీలన తదుపరి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వెరిఫికేషన్ పత్రాన్ని అందుబాటులో ఉంచనున్నట్లుగా ప్రకటించింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 28న గురుకుల ఉపాధ్యాయుల ధర్నా. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశల వారీగా పోరాట కార్యక్రమంలో భాగంగా 28న హైదరాబాద్ ధర్నా చౌక్లో నిర్వహించనున్నట్లుగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. గురువారం కొత్తపల్లి మండలం చింతకుంట తదితర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో మారినటువంటి పని వేళలతో స్టడీ అవర్స్ తర్వాత రాత్రి 9 గంటలకు ఇల్లు చేరడానికి మహిళా ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. విద్యాధికారుల పోస్టులను మంజూరు చేయాలి. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు, అర్బన్ మండలాలు, అర్బన్ రెవెన్యూ డివిజన్లకు విద్యాధికారుల పోస్టులను మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలకు డిఈఓ, 28 డిప్యూటీ విద్యాధికారి, 59 మండల విద్యాధికారి, 5 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న లేఖ రాశానని గుర్తు చేశారు. 7 నెలలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు ఆ పోస్టులను మంజూరు చేయలేదని గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. జేఎల్ తుది ఫలితాలు విడుదల చేయండి. టీజీపీఎస్సీ చైర్మన్తో మాట్లాడండి. పొంగులేటి వేం నరేందర్ రెడ్డికి అభ్యర్థుల వినతి. రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని గురువారం హైదరాబాద్లో అభ్యర్థులు కలిసి వినతి పత్రాలను అందజేశారు. 1392 జేఎల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో చూసినట్లయితే కనుక గ్రూప్స్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్ టాపిక్స్ పైన థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. ఇండియన్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా తీసుకున్నటువంటి ఏదైతే ఎకానమీ బుక్స్ ఉంటాయో వాటితో పాటు ఇలా న్యూస్ పేపర్స్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వచ్చేటువంటి ఇండియన్ ఎకానమీ టాపిక్స్ కవర్ చేసినట్లయితే మీకు పోటీ పరీక్షలకి చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో చూసినట్లయితే కనుక రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఎకానమీకి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రౌండప్ను ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల సంస్కరణలు అనేటువంటి టాపిక్ పైన థియరీ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అలాగే తెలంగాణ పరిశ్రమలకు సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ యొక్క థియరీ ఆర్టికల్స్ తప్పకుండా యూజ్ అవుతాయి. తప్పకుండా వీటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ లేదా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.